బోయినపల్లి మండలం వరదవల్ల గ్రామంలో దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దత్తాత్రేయ స్వామి ఆలయం మిడ్మానేరు చుట్టూ నీరు ఉండడంతో మధ్యలో ఉంది. స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం భక్తుల కోసం అక్కడికి బోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే కాలంలో గుడి వద్దకు బ్రిడ్జి నిర్మాణం చేపడతాం. దత్త జయంతిలోపు బ్రిడ్జి ప్రారంభం చేస్తాం. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు గుడి అభివృద్ధికి కృషి చేస్తా అన్నారు. వేములవాడ శాసనసభ్యులు, మానకొండూరు, చొప్పదండి శాసనసభ్యులు కలిసి దేవాలయం దత్తపీఠ వైభవంగా 4 దిశలా చాటుతామన్నారు. బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి వరదవెల్లి పాత గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి గుడి చాలా చారిత్రాత్మకమైనటువంటి. దీని చుట్టూ మిడ్మానేరు నిర్మాణం వల్ల చుట్టూ నీరు ఉండడంతో స్థానిక శాసనసభ సత్యం గారి చొరవతోటి కొన్ని బోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అవి ప్రజలకు సరిపోతలేవు. రాబోయే కాలంలో అక్కడి నుండి గుడికి ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడానికి అనుమతులు రావడం జరుగుతోంది. తొందరలో మళ్ళీ దత్త జయంతి లోపల బ్రిడ్జ్ నిర్మాణం చేసేటువంటి సంకల్పం తీసుకుంటాం. ఒకవేళ నిర్మాణంలో ఇంకా జాప్యం అయినట్లయితే కూడా వచ్చే సంవత్సరం ప్రజలకు ఇబ్బంది లేకుండా బోట్ల సంఖ్య పెంచి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. ఆ దత్తాత్రేయుడు చాలా పవర్ఫుల్. మనకు కర్ణాటకలో ఉన్నటువంటి గానగాపురంలో దత్తాత్రేయ స్వామి ఎటువంటి పవర్ఫుల్, ఇక్కడ కూడా ఈ దత్తాత్రేయ స్వామికి సంబంధించి చాలా కాలం నుంచి వస్తుంది. ఈ గుట్ట ఇక్కడ సీసీ రోడ్తో సహా ఆనాడు మేము పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కానీ అనేక సందర్భాల్లో ఇక్కడ ఈ దేవాలయ అభివృద్ధికి భగవంతుడు మాతో సేవ చేయించుకుంటా ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తులో నేను కానీ స్థానిక శాసనసభ్యులు సత్యం గారు కానీ, పక్క వేములవాడ శాసనసభ్యుడు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు కానీ, మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు అందరం కూడా ఈ ప్రాంత నాయకత్వం, స్థానిక నాయకత్వం కలిసి ఈ దేవాలయం ఈ యొక్క దత్తపీఠ వైభవాన్ని నలుదిశలా పోయే విధంగా, ఇంకా ఉత్సవం పెద్దగా జరిగే విధంగా, నిరంతరం కూడా భక్తులు వచ్చే విధంగా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. ఆ దత్త జయంతి స్వామి ఆశీర్వచనంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తాం.